హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యల రకాలు, అందులో కాంబినేషన్ రియాక్షన్స్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యల రకాలు. We have learnt in class 9 that during a chemical reaction, atom of one element do not change into those of another element. ఒక కెమికల్ రియాక్షన్లో ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ మరొక ఎలిమెంట్ ఆటమ్స్గా చేంజ్ అవ్వవు అని మనం 9th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. నార్ డూ ఆటమ్స్ డిసపేర్ ఫ్రమ్ ద మిక్సర్ ఆర్ అపియర్ ఫ్రమ్ ఎల్స్వేర్. ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఆ మిశ్రమం నుండి ఆటమ్స్ డిసప్పైర్ అయిపోవడం కానీ లేదా కొత్తగా ప్రత్యక్షం అవ్వడం కానీ జరగదు. ఇంకేం జరుగుతుంది? యాక్చువల్లీ కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ ద బ్రేకింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్స్ టు ప్రొడ్యూస్ న్యూ సబ్స్టెన్సెస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు అంటే ఆ ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి బాండ్స్ బ్రేక్ అవ్వడం లేదా కొత్త బాండ్స్ ఫామ్ అవ్వడం లాంటివి మాత్రమే జరుగుతుంది. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి ఆటమ్స్ మధ్య బాండ్స్ బ్రేక్ అవ్వడం కానీ లేదా కొత్తగా బాండ్స్ ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది. యూ విల్ స్టడీ అబౌట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆటమ్స్ ఇన్ చాప్టర్ 3 and 4. మనం ఈ బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలా బ్రేక్ అవుతాయి అన్న అంశాన్ని గురించి 3rd and 4th చాప్టర్స్లో మనం క్లియర్గా తెలుసుకుంటాం. Now let us see that combination reaction, సంయోగ చర్య. Now let us see this activity 1.4 to understand this combination reaction. Take a small amount of calcium oxide or quicklime in a beaker. మనం ఒక బీకర్ తీసుకొని అందులో కాల్షియం ఆక్సైడ్ లేదా పొడి సున్నాని తీసుకోవాలి. స్లోలీ యాడ్ వాటర్ టు దిస్. వాటర్ని స్లోగా కొద్దిగా యాడ్ చేయాలి. టచ్ ద బీకర్ షోన్ ఇన్ ద ఫిగర్ 1.3. ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తామో అప్పుడు ఇలా మనకు ఫిగర్లో చూపించిన విధంగా ఈ బీకర్ని మనము హ్యాండ్తో టచ్ చేయాలి. డూ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్? ఎప్పుడైతే మనం ఈ బీకర్ని టచ్ చేస్తామో అప్పుడు టెంపరేచర్లో ఏమైనా చేంజ్ మనం గమనిస్తామా? ఎస్, వీ కెన్ అబ్జర్వ్ ద ఇంక్రీజింగ్ టెంపరేచర్. మనం బీకర్ని టచ్ చేసినట్టయితే అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం మనం గమనిస్తాము. ఎలా చెప్తాం టెంపరేచర్ ఎక్కువగా ఉందని? మనం ఎప్పుడైతే బీకర్ని టచ్ చేస్తామో అది వేడిగా ఉంటుంది. సో వేడిగా ఉంటే మనకు టెంపరేచర్ ఎక్కువగా ఉంది అని చెప్తాం. ఏం జరిగింది ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ దిస్? వై ద హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్? ఏం జరిగింది ఇక్కడ? టెంపరేచర్ ఎలా ప్రొడ్యూస్ అయింది? కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విగరస్లీ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ స్లాక్డ్ లైమ్, రిలీజింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. ఇక్కడ ఏం జరిగింది? కాల్షియం ఆక్సైడ్ వాటర్తో విగరస్లీ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మనకు స్లాక్డ్ లైమ్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకు లార్జ్ అమౌంట్లో హీట్ ప్రొడ్యూస్ అయింది. దాంతో పాటుగా స్లాక్డ్ లైమ్ అనేది కూడా ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. సో CaO ప్లస్ H2O గివ్స్ రైజ్ టు CaOH2 ప్లస్ హీట్. ఇలా మనం దానికి సంబంధించి కెమికల్ ఈక్వేషన్ అనేది రాయడం జరుగుతుంది. క్విక్ లైమ్ అంటే ఏంటి? పొడి సున్నం. స్లాక్ లైమ్ అంటే ఏంటి? తడి సున్నం. అంటే వాటర్తో కలిపిన తర్వాత మనం గోళ్ళకి కనుక వేస్తాం కదా, సో దాన్నే మనం ఏమంటామంటే స్లాక్డ్ లైమ్ అంటాం. ఇన్ దిస్ రియాక్షన్ కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసాం? కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ ఈ రెండు కలిపి మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి సింగిల్ ప్రోడక్ట్ వచ్చింది. అంటే 2 రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి మనకు సింగిల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసింది. సచ్ ఎ రియాక్షన్ ఇన్ విచ్ ఏ సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 or more రియాక్టెంట్స్ ఈజ్ నోన్ యాజ్ కాంబినేషన్ రియాక్షన్. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి? 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి మనకు సింగిల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే ఇలాంటి ఈక్వేషన్స్ని మనము కాంబినేషన్ రియాక్షన్స్ అంటాము. ఇజ్ ఇట్ క్లియర్?
లెట్ us డిస్కస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్స్. మనం కాంబినేషన్ రియాక్షన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బర్నింగ్ ఆఫ్ కోల్ని మండించినప్పుడు C+O2 గివ్స్ రైస్ టు CO2. సో ఇలా మనము కోల్ అంటే బొగ్గును మండించినప్పుడు, బొగ్గుని మండించడం అంటే ఏంటి, ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, అప్పుడు ఏమొస్తుంది, CO2 గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ కూడా 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, ఒక ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో కాంబినేషన్ రియాక్షన్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ H2 అండ్ O2. ఇక్కడ ఏం జరిగింది, 2H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2H2O. ఇక్కడ కూడా మనకు 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ we can say that when 2 or more substances, elements or compounds combine to form a single product, the reactions are called combination reactions. మనం సింపుల్గా చెప్పాలంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిసి ఒకే సింగిల్ ప్రోడక్ట్గా వచ్చినట్టయితే దాన్ని మనము కాంబినేషన్ రియాక్షన్స్గా చెప్పడం జరుగుతుంది. ఇన్ యాక్టివిటీ 1.4 we also observed that a large amount of heat is evolved. This makes the reaction mixture warm. Reactions in which heat is released along with the formation of products are called exothermic chemical reactions. మనం ఇక్కడ యాక్టివిటీ 1.4లో ఏం అబ్జర్వ్ చేసాం, బీకర్ టచ్ చేసినప్పుడు వేడిగా ఉంటుంది అని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ వేడి ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైతే కెమికల్ రియాక్షన్ ఆ బీకర్లో జరిగిందో దాని నుండి వేడి ప్రొడ్యూస్ అవుతుంది అని మనము గమనించాం. సో ఇలా రియాక్షన్ జరిగేటప్పుడు ప్రోడక్ట్తో పాటుగా మనకు హీట్ కూడా బయటకు రిలీజ్ అయినట్టయితే అలాంటి రియాక్షన్స్నే మనము ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్స్ అంటాము. సో ప్రోడక్ట్తో పాటు మనకేమొస్తుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ కూడా బయటకు వస్తే అలాంటి రియాక్షన్స్ని మనము ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్గా చెప్పడం జరుగుతుంది. అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ ఆర్, మనం ఇంకా కొన్ని ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ చూసినట్టయితే బర్నింగ్ ఆఫ్ నేచురల్ గ్యాస్. మనం గ్యాస్ని మండించినప్పుడు ఏమవుతుంది, CH4 ప్లస్ 2O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ 2H2O. ఇలా మనం గ్యాస్ని మండించడం అంటే మీథేన్ను ఆక్సిజన్తో మిక్స్ అవ్వడం వల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండ్ వాటర్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, గ్యాస్ని మండిస్తే ఏమొస్తుంది, హీట్ వస్తుంది. సో ఆ హీట్తో మనకు వంట ఇలాంటివన్నీ అవుతాయి. నెక్స్ట్, డూ యూ నో దట్ రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎక్సోథెర్మిక్ ప్రాసెస్. నువ్వు రెస్పిరేషన్ కూడా ఎక్సోథెర్మిక్ ప్రాసెస్ అని అనుకుంటున్నావా? ఎస్, వీ ఆల్ నో దట్ వీ నీడ్ ఎనర్జీ టు స్టే అలైవ్. మనం బ్రతకడానికి ఎనర్జీ కావాలి. వీ గెట్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ వీ ఈట్. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ, మనం ఏదైతే ఫుడ్ మెటీరియల్ తింటామో ఆ ఫుడ్ మెటీరియల్ నుంచి ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. డ్యూరింగ్ డైజెషన్ ఫుడ్ ఈజ్ బ్రోకన్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, పొటాటో అండ్ బ్రెడ్ కంటైన్ కార్బోహైడ్రేట్స్. మనం తినేటటువంటి ఫుడ్ మెటీరియల్స్ అన్నీ డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి ఆ డైజెస్టివ్ సిస్టంలో ఏమవుతుంది, కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అంతా కూడా సింపుల్ సబ్స్టెన్సెస్గా కన్వర్ట్ అవుతాయి. దీస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ బ్రోకన్ డౌన్ టు ఫార్మ్ గ్లూకోజ్. సో ఇలా కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అంతా సింపుల్గా అయిన తర్వాత ఈ గ్లూకోజ్ అంతా కూడా మనకేమవుతుంది, ఫర్దర్గా డిగ్రేడ్ అవుతుంది. దిస్ గ్లూకోజ్ కంబైన్ విత్ ఆక్సిజన్ ఇన్ ద సెల్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ ప్రొవైడ్స్ ఎనర్జీ. సో ఎప్పుడైతే గ్లూకోజ్ ఫామ్ అవుతుందో ఈ గ్లూకోజ్ బ్లడ్ ద్వారా సెల్స్లోకి వెళ్ళి ఆక్సిజన్ సమక్షంలో ఏమవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ద స్పెషల్ నేమ్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. మనం బయాలజీలో రెస్పిరేషన్ టాపిక్లో మనం దీని గురించి క్లియర్గా చదవడం జరిగింది. సో రెస్పిరేషన్ అంటే ఏంటి, గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్తో కలిసి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. నౌ లెట్ us see that equation for that respiration process. C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O plus energy. సో ఇలా మనము రెస్పిరేషన్లో చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అయిందంటే ఏమని అర్థము, ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. దీంట్లో కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనము ఎక్సోథెర్మిక్ రియాక్షన్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ద డీకంపోజిషన్ ఆఫ్ వెజిటబుల్ మ్యాటర్ ఇంటూ కంపోస్ట్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. సో తర్వాత ఇంకొకటి ఏంటి, మనకు వెజిటబుల్ మ్యాటర్ ఏదైనా ఆకులు
కొమ్మలు ఇలాంటివన్నీ ఒక దగ్గర వేస్తే అదేమవుతుంది, కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ కుళ్ళిపోతుందో ఆ కుళ్ళిపోయిన మెటీరియల్ మనం ఒకసారి పైకి లేపి చూసినట్టయితే కింద నుంచి పొగ లాంటిది వస్తూ ఉంటుంది. అంటే పొగ వస్తుందంటే ఏమర్థము, అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది. హీట్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ డిగ్రేడ్ అయినప్పుడు దాని నుండి వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా వేడి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనము ఎక్సోథెర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. సో ఎక్సోథెర్మిక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, రెస్పిరేషన్ ప్రాసెస్ చెప్పొచ్చు, డీకంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్ మ్యాటర్ చెప్పొచ్చు, బర్నింగ్ ఆఫ్ నేచురల్ గ్యాస్ చెప్పొచ్చు. సో ఇలా మనకు రియాక్షన్ జరిగినప్పుడు ప్రోడక్ట్తో పాటు హీట్ కూడా జనరేట్ అయితే దాన్ని మనం ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ అంటాము. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే అర్థమైందా, రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ రియాక్టెంట్స్ సింగిల్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్నే మనము కాంబినేషన్ రియాక్షన్ అంటాము. కాంబినేషన్ రియాక్షన్లో ఒక్కొక్కసారి హీట్ కూడా ప్రొడ్యూస్ అయితే దాన్ని మనము ఎక్సోథెర్మిక్ రియాక్షన్గా చెప్పడం జరుగుతుంది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ యాక్టివిటీ 1.1 వేర్ హీట్ ఈస్ గివెన్ అవుట్ అలాంగ్ విత్ ఫార్మేషన్ ఆఫ్ సింగిల్ ప్రోడక్ట్. సో ఇలా మనం యాక్టివిటీ 1.1లో చూసాం, అక్కడేంటి హీట్ ప్రొడ్యూస్ అయిందా, ఎస్ హీట్ కూడా ప్రొడ్యూస్ అయింది, అక్కడ సింగిల్ ప్రోడక్ట్ కూడా ప్రొడ్యూస్ అయింది. సో కాబట్టి ఇది కూడా కాంబినేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. దీన్ని ఎక్సోథెర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇదే స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.